చేయాల్సిన పని ఇప్పుడు నా కూతురు చేస్తోంది. తన దారికి ఎవరు అడ్డుపడినా నేను చూస్తూ ఊరుకోను. ఏమండి, మొదటి భార్య మీద పెద్ద కూతురు మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది. ఇవాళ ఈ రోజులా మీరు హాస్పిటల్లో ఉండటానికి కారణం అదే నాన్న. కారణం జగదాత్రి కాదు నిషి, మీనననే ఒక దుర్మార్గుడు. వాడి వల్లే నేను ఇవాళ ఎక్కడున్నాను. వాడితోనే మీ అక్క పోరాటం చేస్తుంది. ఏమండి, అది కాదండి. రేఖా, నేను నిర్ణయం తీసుకున్నాను. కుదిరితే జగదాత్రికి సాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. మరి సిరి పెళ్లి సంగతి ఏంటన్నయ్యా? సిరి పెళ్లికి ఏమైందమ్మా? అనుకున్న టైంకి అనుకున్నట్టుగానే నా పెద్ద కూతురు అల్లుడు జరిపిస్తారు. మీ ఇద్దరి స్థానంలో వాళ్ళిద్దరుండి పెళ్లి జరిపిస్తారా? అసలు నా కూతురు పెళ్లి వాళ్ళెవరో జరిపించడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెవరు? సిరికి ఏమవుతారో తెలీదా? తెలుసు బామ్మ. నాన్న అమ్మ పీటల మీద కూర్చోలేకపోతే సిరి పెళ్లి చేయటానికి నేను మా ఆయన ఉన్నాం కదా, మేం జరిపిస్తాం. ఒక పూజ చేయమంటేనే 10 సార్లు బలాదూర్లో తిరగడానికి వెళ్లేదానికి పెళ్లి బాధ్యతలు అప్పగిద్దామంటున్నావా అన్నయ్య? బాధ్యతగా ఉండటంలో ఇక్కడున్న మన అందరికంటే జగదాత్రి 10 అడుగులు ముందే ఉంటుంది రాగిని. మీరేం టెన్షన్ పడకండి. మీరు ఊహించనంత ఘనంగా నా పెద్ద కూతురు నా చిన్న కూతురు పెళ్లి జరిపిస్తుంది. నిషి, నిషి, చూసావా అమ్మా? వాళ్ళు కూడా ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు లేరా? అడుగు. అమ్మి నిషి, ఏమై ఉండదు? ఎందుకు ఇంటికొచ్చిన కాడి నుంచి కోపంగా ఉండవంట? మా నాన్న చేసిన పనికి కోపంగా ఉండక సంతోషంగా ఎగురుతూ డాన్స్ వేయాలా? మావయ్య మీద కోపంగా ఉన్నావా? ఏమైంది నిషి? జగదాత్రి కేసు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి సిరి పెళ్లి సంగతి ఏంటన్నయ్యా? నా పెద్ద కూతురు అల్లుడు జరిపిస్తారు. ఏంది? మీ అమ్మా నాయన స్థానంలో ఆ జగదాత్రి కేదార్లు కూర్చుని పెళ్లి జరిపించబోతా ఉండారా? అవునతయ్య. మావయ్య హాస్పిటల్లో ఉండటం వల్ల పెళ్లి చేయలేకపోతే సిరికి పెళ్లి చేయాల్సింది మనం, కానీ వాళ్ళు చేయడం ఏంటి? మీ నాయన ఆ మాట చెప్పగానే మీ అమ్మ అత్త ఏం రచ్చ చేయలేదా? నచ్చ చెప్పాలని చూసినా మా నాన్న వినే పరిస్థితుల్లో లేరత్తయ్య. పైగా ఆయన ఇప్పుడే ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా, ఎక్కువ మాట్లాడించొద్దని డాక్టర్ చెప్పారు. ఛ! టైం చూసి దెబ్బ కొట్టారు నిషి వాళ్ళు. మీ నాయనకైన గాయాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు పెండ్లిలో పెద్ద మనుషుల్లాగా తిరుగుతా ఉంటే మనం బయట వాళ్ళలాగా ఉండాలా? అది తలుచుకుంటేనే నా కోపం కట్టలు తెంచుకుంటుంది అత్తయ్య. ఏమో అనుకుంటున్నాం, కానీ కేదార్ జగదాత్రి రోజు రోజుకి మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఎలా అయినా ఆపాలి. నేను అన్నయ్య గారితో తూరి మాట్లాడి చూసేదా? ఇట్టా సొంత కూతురు అల్లుడు ఉండగా ఎవరో చేతుల మీదుగా పెళ్లి చేసేదేందని రొంత గట్టిగా అడిగేదా? బుల్లెట్ తగిలినా కూడా లెక్క చేయకుండా జగదాత్రి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న మావయ్యని ఎవరు అడిగినా సరే ఒప్పుకోరమ్మా. సిరి పెళ్లి చేయటం మా హక్కత్తయ్య. అది మాకే దక్కాలి, లేదంటే లాక్కుంటాను. అంతేకాని అదెవరో నా స్థానంలో, వాడెవడో నా భర్త స్థానంలో కూర్చొని నా చెల్లెలి పెళ్లి చేస్తాను అంటే చూస్తూ ఊరుకోను. పెళ్లి పనులు మొదలవగానే ఒక పక్క మీ అమ్మ మీ అత్తయ్య, ఇంకొక పక్క మనం వాళ్ళని బాగా ఇబ్బంది పెడదాము. ఎట్టగొట్టగా పెళ్లి చేయకుండా ఆపుదాము. పెళ్ళైనా ఆపుదాం, కానీ వాళ్ళ చేతుల మీద మాత్రం పెళ్లి జరగనివ్వద్దు. మీ పరిశీలన అయిపోతే నేను చేయవలసిన పాత్ర వివరాలు చెప్పండి.
అలాంటి భాష అంతమై కూడా కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. నాటకాలు వేసి వేసి ఆ భాష అలాగే అలవాటైనది. మార్చుకొనుటకు ప్రయత్నించుచున్నాము. రే షూరా? నన్ను నమ్మండి, నేను చూసుకునేదను కదా. ఎవరే ఇతను? రోమియో అని జూలియట్ బాయ్ ఫ్రెండ్ అమ్మా. వాళ్ళెప్పుడో చచ్చిపోయారని విన్నానే. ఇంకా బ్రతికే ఉన్నారా? అవి పేర్లు మాత్రమే అమ్మా, పర్సన్స్ కాదు. కేదార్ గర్ల్ ఫ్రెండ్ మీద మనకున్న అనుమానాల్ని క్లియర్ చేసుకోవడానికి ఇతన్ని ఆ జూలియట్ బాయ్ ఫ్రెండ్ గా ఆ ఇంటికి తీసుకువెళ్ళబోతున్నా. ఏంటి వీడా? వాళ్ళు నమ్ముతారేంటే? ఎవరో ఒక కోతి మొహాన్ని తీసుకొచ్చి జూలియట్ అంటే మనం నమ్మలే. అయినా ఒక్కసారి ఆ జూలియట్ ని తలుచుకొని వీణ్ణి చూడు, పర్ఫెక్ట్ జోడీలా అనిపిస్తారు. నువ్వు చెప్తుంటే అనిపిస్తుందే, వీడక్కడ మేనేజ్ చేయగలనంటావా? చెయ్యగలడనే అనుకుంటున్నానమ్మా. ఇప్పటికే పురాణాల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ ని పర్ఫామ్ చేశాడు. క్యారెక్టర్ ఏమో లేటెస్ట్ మోడల్ ఫోన్ లా ఉంది, వీడేమో ల్యాండ్ లైన్ కాలం దగ్గరే ఆగిపోయినట్టున్నాడు. అబ్బే, ల్యాండ్ లైన్ కాదండి, టచ్ ఫోనే వాడుతున్నాను. రే రే రే, నువ్వు ఇలా మాట్లాడి నన్ను భయపెట్టకురా. నీ మీద చాలా హోప్స్ తో ఈ ప్లాన్ వేసా. నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే మాట్లాడావనుకో, వాళ్ళు దొరకడం కాదు, మనం దొరికిపోతాన్రా. అయ్యో, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు నేను వేయాల్సిన వేషం గురించి చెప్పండి, నా టాలెంట్ ఏంటో చూపిస్తారు. నువ్వు రోమియోలాగా ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నా.